ఈ వీడియో ఈరోజు మార్నింగ్ హిందూ పేపర్‌లో వచ్చింది కదా! ఒక ఆర్టికల్ టీఎస్‌పీఎస్‌సీకి సంబంధించింది. రిజర్వేషన్స్‌లో ఇష్యూస్ ఉన్నాయని. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేస్తున్నా. నాకు అర్థమైంది చెప్తున్నా అండి. ఐ యామ్ నాట్ ఛాలెంజింగ్ ఎనీవన్ ఆర్ ఐ యామ్ నాట్ గోయింగ్ అగైన్స్ట్ ఎనీవన్. మేబీ నేను తప్పు కూడా అయ్యుండొచ్చు. బట్ నాకు అర్థమైన విషయం ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ ఇన్ దిస్ వీడియో. అది డిస్క్లైమర్ అనమాట. ఓకే. సో, మనకిప్పుడు టీఎస్‌పీఎస్‌సీ మనం మొన్న ఎగ్జామ్ రాసినాం కదా! ఏది మనం ప్రిలిమ్స్ 2024లో రాసాం కదా! జూన్ 9కి. అది మనం ఎన్ని పోస్టులకు రాసినాము? 563 పోస్టులకు రాసినాం. ఇది కొంచెం డేటా అన్నమాట. 563 పోస్టులకు రాస్తే దాంట్లో 209 ఏమో జనరల్ పోస్ట్స్ ఉన్నాయి. అండ్ 354 ఏమో రిజర్వేషన్ పోస్ట్స్ ఉన్నాయి. రిజర్వేషన్ అంటే ఏదైనా రావచ్చు. ఈడబ్ల్యూఎస్, బీసీఏ ఇవన్నీ సో అండ్ సో ఇవన్నీ కూడా అన్ని కలుపుకుంటే 354 అనమాట. క్లియర్‌గా నేను ఇక్కడ రాశాను. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే 1:50. ఓకే. ఈ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోమని చెప్పినా గుర్తుపెట్టుకోండి ఇది. సో, ఎందుకు ఎందుకు చెప్తున్నట్టు తర్వాత చెప్తా. సో, మనకిప్పుడు దాని అర్థం ఏంటిది? వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క పోస్ట్‌కి 50 మందిని మేము తీసుకుంటామని. సో, అట్లా తీసుకుంటే ఎంతవుతది? జనరల్ కేటగిరీ 209కి 550 ఏసి, అట్లనే రిమైనింగ్ అన్నిటికి 50, 50 చేసుకుంటూ పోతే వి విల్ ఎండ్ అప్ థిస్ నంబర్స్. 10450 జనరల్ కేటగిరీ 10450 ఇట్లా సో అండ్ సో అన్ని కలుపుకుంటే 28,150 రావాలి. అంటే టెక్నికల్లీ స్పీకింగ్ ఎంతమంది రాయాలి? 28,150 రాయాలి. అంతే. రిగార్డ్‌లెస్. ఈ 28,150లోనే అందరూ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, ఈడబ్ల్యూఎస్ వాటెవర్ నువ్వు ఏదన్నా మెన్షన్ చెయ్యు. 28,150లోనే ఉండాలి. ఎందుకంటే అది నేను చెప్పలే. టీఎస్‌పీఎస్సీ చెప్పింది. 1:50 మాత్రమే ఉండాలని. ఓకే. ఇది యాక్చువల్ నెంబర్ టు అపియర్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. బట్ యాక్చువల్‌గా మ్యాటర్ ఏం జరిగింది? ఎంతమందిని సెలెక్ట్ చేశారు మెయిన్స్‌కి? 31,382 మంది సెలెక్ట్ చేశారు. అంటే 28,150 కాకుండా అడిషనల్‌గా 32 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఇది ఎట్లా సెలెక్ట్ చేశారో నేను చెప్తా తర్వాత. ఫస్ట్ మనకు అర్థం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఈ 3232 మెంబర్స్ ఎక్స్ట్రా రాయడం వల్ల టోటల్‌గా ఎంతమంది అపియర్ అవుతున్నారు? 31,382 మంది అపియర్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ లాజిక్ ప్రకారం చూద్దాం. 31,382 డివైడెడ్ బై 563 పోస్ట్స్ ఎంత వచ్చింది? దగ్గర దగ్గర 56 వచ్చిర్రు. అంటే ఒక పోస్ట్‌కి 56 మంది అపియర్ అవుతున్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటిది? ఒక పోస్ట్‌కి 50 మంది మాత్రమే అని చెప్పిర్రు. కానీ ఇక్కడ మెయిన్స్‌కి ఎంత రాస్తున్నారు? ఒక పోస్ట్‌కి 56 మంది రాస్తున్నారు. సో, ఫండమెంటల్‌గా ఇక్కడనే రాంగ్ అవుతుంది. తప్పే కదా ఇది? మరి ఈ 6 మంది ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రతి పోస్ట్‌కి 6 మంది వస్తున్నారు. వాళ్ళకి ఒక లాజిక్ ప్రకారం తీశారండి. అది ఏం లాజికో మనం చూద్దాం. కమింగ్ బ్యాక్ ఒక స్టెప్ మళ్ళీ నెక్స్ట్‌కెళ్దాం. అయితే ఇప్పుడేం చేశారు? టీఎస్‌పీఎస్‌సీ వాళ్ళు ముందే చెప్పారు. 3,03,000 మంది ఎంతో చిల్లర రాశారండి ఎగ్జామ్. 3.30 లాక్స్ ఎంతో రాశారు. అయితే వీళ్ళేం చెప్పారంటే డైరెక్ట్‌గా మేమేం చేస్తామంటే 28,150 మెంబర్స్‌ని మెరిట్‌లో తీస్తామన్నారు. అంటే ఈ 28,000 మెరిట్ అంటే ఏంటిదంటే డైరెక్ట్‌గా నంబరింగ్ వేసుకుంటూ పోతారు. 100, 90, 80 ఎవరికి ఎంతెంత మార్క్స్ వచ్చినాయో టాప్ మార్క్స్ అన్నీ వేసుకుంటూ పోతే ఫస్ట్ 28,150 మెంబర్స్‌ని మెరిట్ లిస్ట్ అంటాం. వాళ్ళందరినీ బయటికి తీశారు మెరిట్. అంటే వీళ్ళందరూ టాప్ మార్క్ అనమాట. ఓకే. వీళ్ళందరినీ టాప్ మార్క్. దీంట్లో అందరూ ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాటెవర్ అందరూ ఉంటారు. ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే దే హ్యావ్ స్టార్టెడ్ సెగ్రిగేటింగ్ ఇంటూ డిఫరెంట్ బకెట్స్. ఏం బకెట్స్? ఈ 28,150లో ఎంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు? ఎంతమంది బీసీఏ వాళ్ళు ఉన్నారు? బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీసీసీ వాళ్ళు ఇట్లా అన్ని రకాలుగా డివైడ్ చేసుకుంటూ పోయారు. అయితే ఇక్కడ నేను మెన్షన్ చేసిన కదా నెంబర్స్ 2200 ఇవన్నీ కూడా హైపోథెటికల్. నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే చెప్తా, తర్వాత చెప్తా. ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి ఇట్లా ఉండొచ్చు. ఓకే. వీళ్ళు ఈ రకమైన హైపోథెటికల్‌గా నేను రాసుకున్నాను. అన్ని కలుపుకుంటే ఇంత అయ్యారు. 28,150 అయ్యారు. అన్ని రిజర్వేషన్స్ వాళ్ళందరినీ తీసేసిన తర్వాత మిగిలిన వాళ్ళెవరు? మిగిలిన వాళ్ళు యాక్చువల్‌గా జనరల్ వాళ్ళు. ఓకే. 13332 అనేది ఇక్కడ మనం చూసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 13332 అనేది యాక్చువల్‌గా జనరల్ వాళ్ళనమాట. అందరు పోయిన తర్వాత. ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంది అనంటే మనకి వీళ్ళలో ఎప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి బీసీఏ, బీసీబీ ఇవన్నీ ఈ కోటాలో వీళ్ళందరూ జెన్యూన్‌గా ఉండాల్సిన క్యాండిడేట్‌లే. ఈ 2200 వాటెవర్ ద నంబర్స్ ఇట్ ఈస్ 2200 ఇవన్నీ కూడా జెన్యూన్‌గా ఉండాల్సిన నంబర్సే ఇవి. వీటిలో మనకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ అంతా ఇక్కడ వస్తుంది. జనరల్ దగ్గర వస్తుంది. ఎట్లా వస్తుందో చెప్తా. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వస్తుంది ప్రాబ్లమ్ అంతా.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఈడబ్ల్యూఎస్లో లెటర్సే వీళ్ళు ఏం చెప్పారు, ఈడబ్ల్యూఎస్లో ఈ 28,150లో 2200 మంది సెలెక్ట్ అయ్యారు అని వీళ్ళు సార్ట్అవుట్ చేశారు కదా. బట్ యాక్చువల్గా వీళ్ళు బ్యాక్ వెళ్ళి చూసుకుంటారు ఎంతమంది ఉన్నారు. ఓకే, ఈడబ్ల్యూఎస్కి 49 పోస్టులు ఉన్నాయి, ఇంటూ 50 ఈక్వల్స్ టు 2450. యాక్చువల్గా 2450 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. బట్ అన్ఫార్చునేట్లీ 2200 మంది మాత్రమే మనం తీసిన లిస్టులో సెలెక్ట్ అయ్యారు. సో మనకి ఇంకా ఎంత కావాలి, 2450 మైనస్ 2200, ఇంకొక 250 మెంబర్స్ ఎక్స్ట్రా కావాలి అని ఇంకో 250 మెంబర్స్ని అడిషనల్గా 28,150 తర్వాత ఇంకా మిగతా వాళ్ళ లిస్ట్లో నుంచి ఈ 250 తీసుకోవడం స్టార్ట్ చేశారు. 250 అట్లనే అన్నిటికీ చెక్ చేశారు. బీసీఏ వాళ్ళు, బీసీబీ వాళ్ళు అన్నీ తీసుకున్నారు. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఉందో అక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కేసు చెప్పాను. లెటర్స్ టేక్ ఇక్కడ 800, లెటర్స్ టేక్ బీసీసీ ఉంది. బీసీసీలో యాక్చువల్గా 650 రాయాలి, బట్ ఇక్కడ 800 మంది సెలెక్ట్ చేశారు. సో వాళ్ళలో ఏం తీసుకోలేదు, నో ప్రాబ్లం. సో అట్లా అన్ని కేటగిరీస్లో తీసుకొని ఎంతమంది రాయాలి, కానీ ఎంతమంది మన బకెట్లోకి మన సార్ట్అవుట్ లిస్ట్లోకి వచ్చారు చూసుకొని, ఎక్కువ ఉంటే వాళ్ళు ఏం ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, సేమ్ ఉన్నా తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీడీకి 1100 రాయాలి, వీళ్ళు లక్కీగా 1100 వచ్చారు, వాళ్ళు 0, ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. తక్కువ ఉంటే మాత్రం తీసుకున్నారు. సో నేను నా నెంబర్స్ ప్రకారం చూసుకొని ఏం చేశానంటే ఇట్లా అడిషనల్గా 3232 మెంబర్స్ని ఎక్స్ట్రా తీసుకున్నారు యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమైంది, ఈ 3232 మెంబర్స్ అనే వాళ్ళు వీళ్ళు ఎక్స్ట్రాగా వచ్చారు. మళ్ళీ సేమ్ పాయింట్ గోయింగ్ బ్యాక్, మనకి ఈ రిజర్వేషన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఈ 3232 అనే వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఎక్కడ ఇరకాల, వీళ్ళు దే షుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ ఫిట్టెడ్ ఇన్ దిస్ ఏరియా. దీంట్లో ఉండాల్సిన క్యాండిడేట్లని మనం బయటికి వెళ్ళి తెచ్చుకున్నాం. అంటే దాని అర్థం ఏంటిది, ఎవరు లాభపడ్డారు దీంట్లో, లాభపడ్డది ఎవరు అని అంటే ఈ పైన టాప్ మోస్ట్ జనరల్ మోస్ట్ లాభపడ్డారు. అంటే ఈ 3232 మెంబర్స్ మనం బయట నుంచి తెచ్చుకోవడం వల్ల ఈ 3232 మెంబర్స్ ఆల్రెడీ ఇందులో ఇరికినట్టే కదా, ఈ 13332లో వీళ్ళు ఉన్నట్టే కదా. ఇప్పుడు చూడండి, ఈ 1332లోకి వెళ్ళి ఈ 3232 తీసేద్దాం, అంటే 10,100. అండ్ దీస్ ఆర్ ద యాక్చువల్ మెరిట్ పీపుల్ అనమాట. సో వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళు కరెక్ట్ పర్సన్, మేబీ లెట్స్ సే అజ్యూమ్ 75% ఏదో కట్ ఆఫ్ అనుకుందాం, మొన్న అనుకున్న ఎగ్జాంపుల్లో వీళ్ళు మాత్రమే కరెక్ట్గా 75% కట్ ఆఫ్ ఎక్కువ వచ్చిన వాళ్ళు అనమాట. ఇగో ఈ అడిషనల్గా ఎంజాయ్ చేస్తూ చూసిన ఈ 3232 మెంబర్స్ ఎక్స్ట్రా ఓసీ పర్సన్స్ అనమాట, వాట్ ఎవర్ మనం ఏదైనా అనుకోవచ్చు. ఓకే, సో వీళ్ళు ఇక్కడికి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు అనమాట. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఎవరికి అయింది, ఎందుకంటే వీళ్ళు ఇందులోకి సంబంధించిన వాళ్ళు కాదు. దీస్ పీపుల్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ దిస్ కేటగిరీ కావట్లేదు, వీళ్ళు ఎక్స్ట్రాగా వచ్చినట్టే కదా, వీళ్ళకి లాభపడ్డారు. ఓకే, ఇది స్టోరీ నెంబర్ 1. ఇక్కడికి సీన్ కట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఈ 10,100 అనే వాళ్ళు యాక్చువల్గా రావాల్సిన నెంబర్స్. ఓకే, వీళ్ళకి లెటర్సే 75% వచ్చింది అనుకుందాం. ఇప్పుడు లెటర్సే ఒక కేసు తీసుకుందాం. ఈ కేసు ఎస్సీ కేసు తీసుకుందాం. ఎస్సీ కేసు 3600 మంది ఉన్నారు అనుకుందాం. దీంటిని నువ్వు ఇక్కడ అందరినీ సార్ట్అవుట్ చేసి 3600 పెట్టినావు, కానీ ఇందులో ఒక 600 మందికి 75% కట్ ఆఫ్ దాటింది. ఇక ఒక 600 మందికి 75% కట్ ఆఫ్ దాటింది. అంటే ఈ 3600లో ఒక 600 మెంబర్స్ యాక్చువల్లీ మెరిట్, అవునా, ఆ 600% యాక్చువల్గా మెరిట్. కానీ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకి మెరిట్గా 78 వచ్చాయి అనుకుందాం. వాళ్ళకి 78% మార్కులు వచ్చినప్పటికీ వాళ్ళని తీసుకుపోయి నువ్వేం చేస్తున్నావు, ఈ బకెట్లో యాడ్ చేస్తున్నావు. 3600 నువ్వు ఇందులో యాడ్ చేస్తున్నావు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే 2 ప్రాబ్లమ్స్. నీ యొక్క ఆ రిజర్వేషన్ కేటగిరీ ఏదైనా అయిండొచ్చు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆ రిజర్వేషన్ పర్సన్స్కి ఎంత ఓపెన్గా ఎంత మంచి మార్కులు వచ్చినా నువ్వు ఇండైరెక్ట్గా పోయి వాడిని దీంట్లో పడేయడం వల్ల అది తప్పే కదా. వాళ్ళకి ఎంత మంచి మార్కులు వచ్చినా కానీ దీంట్లో పడేయడం అనేది తప్పే కదా ఆబ్వియస్గా. అంటే నువ్వే టీజీపీఎస్సీ వాళ్ళకి చెప్తున్నట్టు నువ్వు ఎస్సీఓ, నువ్వు ఎస్టీనో, నువ్వు ఓబీసీ అని కాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతున్నట్టే కదా.
మరి అంటే వాడి మెరిట్కి మీనింగ్ లేదా? 78 మార్క్స్ వచ్చినా వాడి మెరిట్కి మీనింగ్ లేదా? సో ఇక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఒకటి జరుగుతుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు వీడిని ఇక్కడ నుంచి తీయడం వల్లనే కదా ఈ 32,000 మంది ఎక్స్ట్రా వచ్చిర్రు. ఒకటి ఏంటంటే ఇక్కడ రిజర్వేషన్ వాడి మెరిట్ని నువ్వు తక్కువ చేసి చూపిస్తున్నావు. సెకండ్ థింగ్, నువ్వు వీని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం వల్ల లెటర్స్ ఇప్పుడు ఈ 600 ఇక్కడ వచ్చి ఉండేవాడు ఆబ్వియస్గా. నువ్వు అది ఏం చేసినావు, అది తీసుకొని ఇక్కడ పెట్టడం వల్ల నువ్వు అనవసరంగా వాడిని వేరే బకెట్లకు మూవ్ చేస్తున్నావు. వాడు రెస్పెక్టివ్ కోటా బకెట్లకు మూవ్ చేసి అక్కడ ఒక వేకెన్సీ ఫిల్అప్ చేసి నువ్వు ఒక బయట వాడిని తీసుకుంటున్నావు. అదొక ప్రాబ్లం. సెకండ్ థింగ్, నువ్వు ఈ 600 మెంబర్స్ లెటర్సే వీళ్ళు యాక్చువల్ మెరిట్గా పోవడం, ఈ 600 మెంబర్స్ యాక్చువల్ మెరిట్లో పోయిరు అనుకుందాం. పోతే ఇక్కడ ఎంత అవుతుంది? 3,000 మిగులుతుంది. అంటే ఇంకొక బయట నుంచి 600 తీసుకురావచ్చు కదా ఎలిజిబుల్గా. అంటే దీనివల్ల నువ్వు ఏం జరుగుతుంది, మెరిట్లో ఉన్నవాడికి మెరిట్ ఇవ్వకుండా వాడిని ఎస్సీ బకెట్లో పడేసి ఆల్రెడీ మళ్ళీ బయట ఇంకొక క్వాలిఫైడ్ ఉన్న ఎస్సీ క్యాండిడేట్ని ఇళ్ళకి రాకుండా చేస్తున్నావు. అది కూడా తప్పే కదా. సో ఇట్లాంటి ఈ రెండు తప్పులే కదా. ఫస్ట్ వాడి మెరిట్ని వాడిని నువ్వు డిస్క్రిమినేట్ చేసి నువ్వు వాడిని కోటాలకు పడేయడం ఒక తప్పు అయితే, అది ఫస్ట్ తప్పు అయితే, వీని ఇలా పడేయడం వల్ల ఎలిజిబుల్గా ఉన్న ఇంకొక బయటోడు వెయిట్ చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అటు ఇటు తక్కువ మార్కులు వచ్చిన వాడేమంటాడు, అరే నాకు మిస్ అయింది బాబు అని వాడేడుస్తాడు. వానికి సీటు పోయినట్టే కదా, వాడికి ఎలిజిబిలిటీ పోయినట్టే కదా. వానికి ఎలిజిబిలిటీ పోయి నువ్వు ఈ అడిషనల్గా 3-2 తీసుకొచ్చినావు. సో ఇక్కడ నాకు ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ఫండమెంటల్లీ రాంగ్. నువ్వు 1:50 చెప్పినప్పుడు 1:50 పర్ఫెక్ట్గా నువ్వు స్టిక్ అయి ఉండాలి. 28,150లోనే స్టిక్ అయి ఉండాలి. నువ్వు ఏం చేస్తావు, అందులోనే ఎస్సీ, అందులోనే ఎస్టీ, అన్ని దాంట్లోనే పెట్టాలి తప్ప నువ్వు మళ్ళీ బయటకెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు ఏం ఫేవర్ చేస్తున్నావు? ఈ బయట నుంచి ఈ క్యాండిడేట్లను తెచ్చినావు, బాగానే ఉంది. కానీ వీళ్ళెవరు ఈ మధ్యలో ఈ 3-2 ఈ ఓసీ వాళ్ళు, జనరల్ వాళ్ళు, హూ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళలో ఎంత, వాట్ ఆర్ దీస్ పీపుల్, అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అనేది కదా క్వశ్చన్. ఇది నాకే సాటిస్ఫై అవుతలేదు ఈ ఆన్సర్. మరి కోర్టు ఒప్పుకుంటుంది అంటారా? అదండి, దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్. మరి దీనికి ఏమన్నా టీఎస్పీఎస్సీ ఆన్సర్ ఏమిస్తుందో తెలియదు. బట్ మీకేమన్నా అర్థమైందా ఆలోచించండి. మీకేమైనా వేరే వర్షన్ ఉంటే కూడా ఐ కెన్ టెల్ మీ. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. సో నేనేమనుకుంటున్నా అంటే డెఫినెట్గా దీనికి సొల్యూషన్ ఏమై ఉండొచ్చు అంటే, పేపరు ప్రిలిమ్స్ క్యాన్సిల్ అవుతుందని నేను అనుకోను. ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ కొత్త మెరిట్ లిస్ట్ ఇస్తారేమో. కొత్త మెరిట్ లిస్ట్ ఇచ్చి కరెక్ట్గా దీన్ని అమలు పరిచి దీన్ని 28,150లో దీంట్లోనే అందరినీ ఇరికించమంటారు. జనరల్, ఓసీ, వాట్ ఎవర్, ఎఫ్సీ అన్ని తీసేసి తీయమంటారు. సో దానివల్ల 2 థింగ్స్ జరుగుతాయి. కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు పోతారు. ఓకే, ఇప్పుడు ఈ రిజర్వేషన్లలో జెన్యూన్గా మెరిట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, జెన్యూన్గా వాళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదు. వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, వాళ్ళు జెన్యూన్గా 75-80 కొట్టిన వాళ్ళకి మళ్ళీ ఎందుకంటే రిజర్వేషన్ బకెట్? అసలు రిజర్వేషన్ ఉద్దేశం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు 100 సీట్స్ ఉన్నాయి. 100 సీట్స్లో 33% ఉమెన్ రిజర్వేషన్ అనుకుందాం. 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంటే 67 జనరల్ ఉంటుంది. లెటర్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఈ 33% రిజర్వేషన్ ఉమెన్ అని చెప్పినప్పుడు దాని మీనింగ్ ఏంటిది? డెఫినెట్గా ఇక్కడ ఉమెన్ మాత్రమే పోరాడతారు, అవునా? ఇక్కడ ఉమెన్ మాత్రమే పోరాడతారు. ఇంకా దీంట్లో వేరే వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదు. జనరల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. మెన్ పోటీ చేయొచ్చు, ఉమెన్ పోటీ చేయొచ్చు, ఇద్దరు పోటీ చేయొచ్చు. సో డెఫినెట్గా నువ్వు ఎలక్షన్స్ అంతా అయిపోయినాక ఉమెన్ విల్ బి డెఫినెట్లీ గ్రేటర్ దాన్ 33. ఒప్పుకుంటారా? గ్రేటర్ దాన్ 33. ఇప్పుడు ఒక క్యాండిడేట్ నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నా, నేను ఉమెన్ కోటాలో నేను ఫైట్ చేయను, నేను జనరల్ కోటాలో ఫైట్ చేసి గెలుస్తా అని చెప్పి గెలిచింది అనుకుందాం. ఈ గెలిచినామని తీసుకుపోయి నువ్వు ఉమెన్ కోటాలో పెడితే ఈమె ఏమంటుంది? ఈమె జనరల్ కోటాలో గెలిచినా కానీ దీనికి వాల్యూ లేనట్టు అయిపోతుంది కదా. అది నేను చెప్పేది. దట్ ఈస్ రాంగ్ కదా. ఇప్పుడు ఈమె మెరిట్కి మీనింగ్ లెస్ కదా, మీ మెరిట్కి మీనింగ్ పోయినట్టే కదా, అది తప్పు కదా. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఇంత క్లియర్గా వీళ్ళు చాలా మంది మెరిట్లో కొట్టిన వాళ్ళని తీసుకుపోయి నువ్వు ఎస్సీ బకెట్లో పడేయడం వల్ల ఏం జరుగుతుంది? నేను ఇందాక చెప్పిన రెండు జరిగినాయి. సో నేనేమనుకుంటున్నా అంటే మేబీ కోర్టు, నేను అనుకోవచ్చు, దే విల్ ట్రై టు
దిల్ ట్రై టు ఆస్క్ ద టీఎస్పీఎస్సీ టు గివ్ ఏ న్యూ మెరిట్ లిస్ట్ అని నేను అనుకుంటున్నా. లెట్ us see what happens. Okay, thank you very much for watching my video. Aditya Boma signing off.